పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య సీనియర్ నటి రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. సేవా కార్యక్రమాలతో పాటు తన పిల్లలకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తన కామెంట్స్లో ఎక్స్ట్రాలు చేసిన వారికి గట్టి కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ ఇటీవల రేణు పోస్టులకు కామెంట్స్ బాగా ఎక్కువయ్యాయి. ఆమె టార్చర్ పెట్టొద్దని కోరుతున్నా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ మధ్య అకీరా హీరో అవుతాడనుకున్నా రేణు అడ్డుపడుతుందని కామెంట్లు పెట్టారు. దీంతో అకీరా ఇష్టమే తన ఇష్టమని చెప్పింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక వదిన మీరు తొందరపడ్డారని కొందరు అన్నారు. అప్పుడు రేణు తాను వదిలేయలేదని ఆయనే వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారని కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత రీసెంట్గా పవన్ అన్న లెజివాతో అకీరా ఆద్య ఫోటో దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆ పిక్ను ఎడిట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. దీంతో ఆద్య చాలా ఏడ్చిందని చెప్పింది రేణు దేశాయ్. తన కుమార్తె ఏడుపు తగులుతుందని కూడా తెలిపింది. మానసిక వేదనకు గురైందని పేర్కొంది. ఇంతలో రేణు కీలక నిర్ణయం తీసుకుంది. తన ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ను డిలీట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు దూరం అవుతున్నట్లు తెలిపింది. తనపై చేస్తున్న ట్రోల్స్ వల్లే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది రేణు దేశాయ్. అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం డిలీట్ చేయడం లేదని తెలిపింది రేణు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి ఇన్స్టాను యూజ్ చేస్తున్నట్లు చెప్పింది. పేద పిల్లలకు హెల్పింగ్, పెట్స్కు ఫుడ్, వాటికి మెడికల్కు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తానని చెప్పింది. అందుకే ఇన్స్టాగ్రామ్ను మాత్రం తొలగించలేనని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. ఇక పవన్తో విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది రేణు దేశాయ్. ఆ తర్వాత మరేమైందో రద్దు చేసుకుంది. ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్ర పోషించింది. తన యాక్టింగ్తో మంచి పేరు సాధించుకున్న మూవీ మాత్రం క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో మూవీని అనౌన్స్ చేయలేదు. మరి మళ్ళీ సినిమాల్లో నటిస్తుందో లేదో కూడా తెలియదు.